సో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ గురించి ఇప్పటికే మీకు చాలా వివరంగా చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు, తర్వాత తేని భరత్ గారు. ఐఎస్ఎఫ్ అనేటువంటి ఎన్జిఎంతో కొలాబరేషన్ ద్వారా లీప్ వర్క్షాప్ అనేది నిర్వహిస్తూ ఉన్నాము. ఇక్కడ తాడేపల్లిలో నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి స్టేట్లో 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ 123 మున్సిపాలిటీస్లో మెప్మా ఎస్హెచ్ ఉమెన్ ఎంతమంది లైవ్లీహుడ్ ఆస్పెక్ట్లో ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఏ విధమైన సహాయం కావాలని ఒక అసెస్మెంట్ ఇంటర్నల్ కాకుండా ఎక్స్టర్నల్ ఆడిట్ ద్వారా చేయించడం. దాని ద్వారా కొన్ని అడ్వైజరీస్, వాళ్ళు నెక్స్ట్ ఏ లోన్స్ తీసుకుని వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఏ ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది, అలాగే వాళ్ళు ఏ డిజిటల్ మార్కెట్ యాక్సెస్ ద్వారా వాళ్ళ వ్యాపారాన్ని పెంపొందించుకోవచ్చు అనేటువంటి అంశాలని అడ్వైజరీ ద్వారా ఈ లీప్ ఐఎస్ఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాము. 3 మున్సిపాలిటీస్లో వైజాగ్, విజయవాడ అండ్ తిరుపతి 3 మున్సిపాలిటీస్లో ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాము. అలాగే నెక్స్ట్ ఫేజ్లో మన రాష్ట్రంలో ఉన్న 14 మున్సిపల్ కార్పొరేషన్స్, శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, కడప, కర్నూలు, ఇవన్నీ మున్సిపాలిటీస్లో కూడా ఇప్పుడు ఇది స్టార్ట్ చేయబోతూ ఉన్నాము. అక్కడ కూడా ఒక 2 నెలల్లో ఈ ఆడిట్ అనేది కంప్లీట్ చేస్తాము. మెయిన్గా ఆడిట్ అయిపోయిన తర్వాత మనకి వాస్తవిక పరిస్థితి, అలాగే మహిళల్ని 3 కేటగిరీస్లో యాస్పిరెంట్స్, పొటెన్షియల్ పర్ఫార్మర్స్, స్టార్ పర్ఫార్మర్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్టార్ పర్ఫార్మర్స్కి పెద్ద స్థాయి లోన్లు ఇప్పించి వాళ్ళతో పెద్ద యూనిట్లు పెట్టించి వాళ్ళని ఇండస్ట్రియలిస్ట్గా చేసేదానికి అవకాశం ఉంది. పొటెన్షియల్ పర్ఫార్మర్స్కి మీడియం రేంజ్ లోన్స్ ఇప్పించి వాళ్ళని నెక్స్ట్ లెవెల్లో స్టార్ పర్ఫార్మర్స్ చేయొచ్చు. యాస్పిరెంట్స్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి మొదలు కొన్న చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది. సో వాళ్ళని ఒక స్టాండర్డ్ సస్టైనబుల్ వ్యాపారం వాళ్ళతో చేయించడానికి ముఖ్య ఉద్దేశం ఉంది. సో ఈ కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ సంబంధించినటువంటి టార్గెట్ని అచీవ్ చేయటం ఒకటి, అలాగే ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ యాక్షన్ ప్లాన్ మార్చి 8న ఒక 1 lakh ఉమెన్ ఎంటర్ప్రినర్స్ చేయమని చెప్పున్నారు. అందులో మెప్మాకి 30,000 టార్గెట్ ఇచ్చారు, సెర్ప్ 70,000 టార్గెట్ ఇచ్చారు. ఆ 30,000ని అచీవ్ చేసేదానికి ఈ డేటా అంతా కూడా చాలా క్రూషియల్గా కుకింగ్ అనేది కేవలం కుకింగ్ మాత్రం కాదు, కుకింగ్ అనేది ఒక ఆర్ట్ ఇవ్వచ్చు. చాలా దానిలో మనకు తెలుసు, చాలా మంది దానిలో చేస్తున్నారు. ఇలా ఈ రకంగా చూస్తే మనకు లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆడతాయి. ఈ మధ్య కాలంలోనే మనం ఇంకొక